ఏమ్మా బాగుండారా? మేమైతే బాగుండాం, మీరు బాగుండాలని కోరుకుంటూ. నీళ్ళు అయితే తెల్లతా ఉంది కదా, అందులో కాసంత నూనె పోసాను. నేను 1.5 గ్లాసు నీళ్ళు పోసుకున్నాను. అది కాగాక కొంచెం నూనె అయితే పోసినాను. పిండి ఇప్పుడు పోసినాను కదా, పిండి 1 స్పూన్ పిండి ఎత్తి రాగి పిండి నీళ్ళు కలిపి అది పోసుకున్నాను. ఒక 100 గ్రాములు అండి రాగి పిండి, 100 గ్రాములు అయితే నేను తీసుకున్నా. ఒట్టి పిండి సంగటికి కావాల్సింది. ఇదైతే నిన్న పెట్టిండాల్సిన వీడియో అండి. పెద్దదిగా పెట్టిండొచ్చు, నిన్న చికెన్ పెట్టినాను కదా అప్పుడే చేశాను. అయితే నేను సంగటి చేసే విధానం తనిగానే పెడదాము అనుకొని ఇదైతే నేను పెట్టలేదండి. చికెన్ కోసమే నేను ఒట్టిపిండి సంగటి నిన్ననే చేశాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది కదా. అయితే కొంచెం నూనె పోసుకోవాలి, అలాగే మెత్తగా కూడా ఉడికించాలి. అప్పుడే మనకి బాగా జీర్ణం అవుతుంది, తినడానికి మెత్తగా ఉంటుంది. మీరు నూనె పోయలేదు అనుకోండి గట్టిగా రాయిలాగా అవుతుంది. ప్లీజ్ తప్పకుండా నూనె కాసంత పోసుకొని మీరు. కొంతమంది సాల్ట్ వేసుకుంటానే సాల్ట్ అయితే వేయలే, ఎందుకంటే కూరలో ఉంది కదా ఎక్కువ అయిపోతుంది అనుకొని వేయలేదు. సాల్ట్ కూడా మీరు ఒక చిటికి వేసుకొని చేసుకోవచ్చు, అప్పుడు కూరలో తగ్గించాలి కదా. సంగటి అయితే రెడీ అయిపోయిందండి, ఒట్టిపిండి సంగటి. ఈ విధంగా ట్రై చేయండి, మంచిదే కదా మనకి బలానికి. ఈ కాలంలో షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు సంగటి అయితే తింటూ ఉండారు కదా, తినాలి. షుగర్ ఉన్నా లేకపోయినా సంగటి తింటే మాత్రం చాలా మంచిదండి. అలా నేను ఈరోజు ఒకటే ఉన్నాను ఇంట్లో కాబట్టి సంగటి చేసుకున్నాను, చికెన్ చేసుకొని. మీకు ఈ విధంగా చేయాలనుకుంటే తప్పకుండా నా వీడియోని ఫాలో అవ్వండి, ఇలాగ ట్రై చేయండి సంగటి. 100 గ్రాముల రాగి పిండి అయితే నేను తీసుకున్నానండి. చూసారా, ఒక చిన్న సైజు ముద్దలైతే 2 వచ్చింది కదా. తిని చూసేస్తాము ఎలా ఉంటుందో. వేడి వేడి సంగటిలోకి చికెను సంగటి తిని చూసేస్తామా. నేను 2 కలిపి పెట్టిండొచ్చు, పెట్టలేదు. ప్లీజ్ అండి, తప్పకుండా నేను చేసిన విధానం మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి ఎలా ఉంది అనేసి. ఎందుకంటే మీరు సంగటి ఈ విధంగానే ట్రై చేయండి, ఖచ్చితంగా బాగొస్తుంది. మెత్తగా చూడండి, అలా తుంచుతూ ఉంటే మెత్తగా బాగుంది. వేడి వేడి సంగటి, వేడి వేడి చికెన్ లేకి అంత బాగుందండి. ప్లీజ్ అండి, అలాగే మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్.